శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. శివుడెవరు? విష్ణువు కంటే గొప్పవాడా? ఓం నమ శివాయ అనడమేమిటి? ఇంట్లో శివుడిని పెట్టి పూజించకపోతే ఎలా? ఇంట్లో శివుడు ఉన్నాడంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అంటూ కొంతమంది పీఠాధిపతులు కూడా తమకు తోచినట్లుగా మాట్లాడుతున్న నేపథ్యంలో సంప్రదాయం తెలిసిన అర్చన సత్యం మీకు తెలియజేస్తుంది. శివుడే గొప్ప అని మనం అనరాదు, అలాగే విష్ణువే గొప్ప అని కూడా చెప్పరాదు. ఇరువురి రూపం ఒక్కటే. ఒక రోజుకు పగలు రాత్రి రెండు భాగాలు, ఒక్క నాణ్యానికి రెండు వైపులు, ఒక్క వాస్తవానికి నిజం అబద్ధం అనే రెండు రూపాలు, ఒక్క మనిషికి ముందు వెనక. ఒకటే సత్యం, అది దైవం. శివాయ విష్ణు రూపాయ అనే ఆలోచన మనం చెయ్యాలి. శివద్వేషం పనికిరాదు, శివద్వేషం పనికిరాదు, శివద్వేషం పనికిరాదు. పీఠాధిపతులు కూడా పలువురు ఈనాటి కాలంలో ఇలా గోదాలోనికి దిగి వారు తమ తమ మతాలను ప్రచారం చేసుకునే నిమిత్తమై మాట్లాడేటటువంటి మాటలలో ఇలాంటి మాటలు సహజంగా ఈనాటి కాలంలో దొరలుతున్నాయి. సామాన్యుడైన సగటు భక్తి తెలిసిన వారికి, అర్చన చేసుకునేటటువంటి వారికి ఈ మాటలు కొంచెం పరుషంగానే తోస్తాయి, అయోమయంలో పడవేస్తాయి. మేం శివుడిని నమ్మాలా, విష్ణువుని నమ్మాలా, ఈ నామాలేమిటి, ఆ భస్మాలేమిటి అనే అయోమయంలో సామాన్యుడైన భక్తుడు పడిపోతున్నాడు. అలా కాకుండా వారికి ఆధునిక ధర్మశాస్త్రం చెప్పేది భక్తి మాత్రమే. ఈ ఆధునిక ధర్మశాస్త్రం అనుసరించి దైవం, సనాతన ధర్మం అంతా చెప్పిన అంశం ఒక్కటే, దైవం. ఇది ప్రధానం. దైవానికి బొట్లు లేవండి, మనం పెట్టుకుంటున్నాం. గుండ్రం బొట్టు లేదు, అడ్డం బొట్టు లేదు, నిలువు నామాలు లేవు. దైవం అంతే. దైవం సమాజంలో, దైవం ప్రకృతిలో, దైవం మనిషిలో, దైవం చరాచర సమస్త ప్రపంచంలో. మన విశ్వాసాలకు అనుకూలంగా అనూచానంగా వస్తున్న పద్ధతులను అనుసరించి బొట్టు పెట్టుకోవాలి కనుక ఒక బొట్టు పెట్టుకుంటున్నాం. ఆ బొట్టు మన అభిరుచిని వ్యక్తపరిచేది మాత్రమే అయి ఉండాలి, కానీ శాసించేదిగా, మన మతం ప్రతీకాత్మకంగా ఉండకూడదు. నేటి కాలంలో పొరపాటున బొట్టు మతానికి ప్రతీకగా మారిపోతుంది, విశ్వాసానికి ప్రతీకగా బదలాయింపు రూపం పొందబోతుంది, పొందింది కూడా. ఇది దోషం, ఇది దోషం, ఇది దోషం. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే. ఈ శ్లోకం వింటే ఆధునికులలో అనేకులకు రూపాయి రూపాయి అన్న శబ్దమే వినిపిస్తుంది. పాపాలు తొలగించే పరమేశ్వర స్వరూపం కనిపించడం లేదు. అలా చెప్పాలి ఎవరైనా కూడా. కనుక సోమవారం నాడు వైజ్ఞానికంగా, సైంటిఫిక్గా, శాస్త్రీయంగా, సైన్స్ పరంగా శివారాధన చేయాలి అని ఎందుకన్నారంటే, సోమవారం నాడే చంద్రుడితో కూడుకున్నటువంటి కళల కారణంగా సోమవారం నాడు ఈశ్వరుడిపై అభిషేకం చేస్తూ కాసింత నీరు పోస్తే ఆ శివలింగం భూమికి ప్రతీక. భూమి చుట్టూ తిరిగేటటువంటి ఉపగ్రహం చంద్రుడు కనుక ఈ శివుడు చంద్రచూడుడై ఉన్నాడు. ఈ భూమిపైన మొలిచేటటువంటి చెట్లు, చేమలు, ప్రకృతి కనుకనే పరమేశ్వరుడు ఏ ఆకులు తెచ్చి పెట్టినా అంగీకరిస్తాడు. మారేడు పత్రి మరికొంచెం శోభాయమానంగా శోభిల్లుతుంది. పరమేశ్వరుడు ఏ పత్రి తెచ్చి పెట్టినా కూడా అంగీకరించే పరమదైవం కదా. మారేడాకు కావచ్చు, జిల్లేడాకు కావచ్చు, ఏది పెట్టినా అంగీకరిస్తాడే పరమేశ్వరుడు, దయాళువు కదా. కనుక సోమవారం నాడు సాయంత్రం వరకు ఉపవాస వ్రతం చేసి, శరీరం సహకరిస్తేనే సుమా ఉపవాసం. పరమేశ్వరుడు నీ ఉపవాసం లేకుండా ఉంటే ఎలా అని ఎప్పుడు ప్రశ్నించాడు. ఔషధాలు స్వీకరించే వారైతే భోజనం చేయవచ్చు, ఆ దోషం స్నానం చేస్తే పోతుంది. శాస్త్రం, ధర్మశాస్త్రం అనేక విషయాలలో మనకు సడలింపులు, మినహాయింపులు, పరిమితులు తెలియజేస్తూ ధర్మాచరణ చేయండి అనే మార్గాన్ని చూపింది. ఆ మార్గాన్ని అనుసరించి సోమవారం సాయంత్రం స్నానం చేసి భస్మం పెట్టుకొని శివాలయానికి వెళ్ళి శివాలయ గోపురం చూచినా చాలు, శివ అన్నా చాలు, పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇక దీపారాధన చేస్తే, నందీశ్వరుడిని చూస్తే, శివభక్తులకు సహాయం చేస్తే, శివాలయాన్ని శుభ్రపరిస్తే, శివాలయంలో మారేడు చెట్టు నాటితే, శివాలయంలో దీపం వెలిగిస్తే, శివాలయంలో కాసేపు ధ్యానం చేస్తే, శివాలయంలో గంగి గోవును దర్శనం చేసుకుంటే ఆ పుణ్యానికి అంతులేదు కదా. కనుక సోమవారం శివారాధన చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమ శివాయ. శ్రీరామ జయం.